హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కేజీఆర్ ఫార్మ్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. హ్యాపీ వినాయక చతుర్థి టు ఎవ్రీవన్. ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ లోపల వచ్చేసి థర్మకోల్ది నాకు గణపతి దొరికిందండి ఫ్రేమ్. దానికి మన గార్డెన్లోని రోజ్ ఫ్లవర్స్ అలా స్టిక్ చేశాను ఫ్రేమ్కి. చాలా బాగా వచ్చిందండి అది. ఈ ఫ్లవర్స్ అన్నీ మన తోటలో పూసిన పూలే అండి. మన ఫామ్లో పూసిన ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇది అండి సింపుల్గా మనం చేసుకున్న వినాయక చవితి ఫెస్టివల్. మా ఇంట్లో మట్టి విగ్రహము గణపతి బయట దొరుకుతాయి కదండి, అవి తెచ్చి పెట్టొద్దు అన్నారు అత్తయ్య. మనకు లేదు, పెట్టొద్దు అన్నారు. సో మేము అందుకే ఎప్పుడు ఈ సిల్వర్ గణపతి ఉంటుంది, సో సిల్వర్ గణపతికే మేము అభిషేకము అన్నీ చేసి పూజ చేసుకుంటామండి దీనికే. అండ్ సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి ఉండ్రాల పాయసం అండి. మేము ఉండ్రాలు వచ్చేసి గోధుమ పిండితోనే చేస్తామండి. ఇది ఉండ్రాల పాయసం. నెక్స్ట్ నైవేద్యాలు వచ్చేసి వినాయక చవితికి ఏం చేస్తామంటే పులిహోర చేస్తాము, చింతకాయ పప్పు, చింతకాయ చట్నీ అండ్ గున్నుగూర అండ్ లైక్ అన్ని ఆకులు దొరుకుతాయి కదండి, అన్ని ఆకులు కలిపి ఫ్రై చేస్తామండి. ఆకులతో కలగూరలాగా చేస్తాము. ఇది వచ్చేసి మా తోటలో ఉన్న గణపతి అండి, చాలా బాగుంటారు. ఈ గణపతికి పెట్టిన ఫ్లవర్స్ అన్నీ మన తోటలో ఫ్లవర్సే అండి. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటాడండి ఫామ్లో ఈ గణపతి. ఇంట్లో అయిపోయాక ఫామ్కి వెళ్ళి ఇలా చేసుకున్నాము. ఇదండి ఈరోజు మాది. మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.